హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తల్లి గండం పిల్ల గండం ఉంది కానీ మంత్రసాని గండం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు మన టేడ్ పండితులు. ఎప్పటికప్పుడు మనం ఒక పెద్ద ఉపద్రవం నుంచి తప్పించుకుంటూనే ఉన్నాం. ఇప్పటికి 2 అయిపోయాయి. ఒకటి గేమ్ డేంజర్, 2 హరోం హరా రైస్ మిల్లు, ఇంకోటి మిగిలింది అదే విశంబర. రిలీజ్కి ముందే షెడ్కి వెళ్ళిన అరుదైన సినిమా ఇది. 2 ఏళ్ల నుంచి పెన్ డ్రైవ్ని డ్రైవర్లో వేసుకొని తిరుగుతున్నాడు నిర్మాత. ఎవడన్నా పని కట్టుకొని చెప్తే తప్ప ఈ సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. బింబిసారా సినిమా హిట్ అవ్వడంతో ఆచార్య, దివాలా శంకర్ లాంటి ఇండస్ట్రీ హిట్లతో పీక్లో ఉన్న మన బాసు వశిష్ఠ అన్నయ్యని ఇంటికి పిలిచి భోజనం పెట్టి తనతో కూడా అలాంటి ఒక సినిమా చేయమని బ్రతిమలాడి ఒప్పించుకున్నాడు. ఆరంభ సూర్యునికి ఆర్భాటం ఎక్కువని మొదలెట్టక ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు అన్నయ్య. షూటింగ్ మొదలెట్టి యుగాలు గడిచినా ఉందో ఊడిందో కూడా తెలియదు. చిరంజీవితో సినిమా అంటే ఆషామాషి కాదు. తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడమే కష్టం. చిత్తం వనితల మీద, ధ్యానం దేవుడి మీద అన్నట్టు కొత్త కథలు పుట్టుకురావాలి అనే క్లాసులు ఉంటాయి. కానీ కథలో ఏలేడతాడు. నిర్మాతకి డబ్బులు సేవ్ చేయాలి అంటాడు. బడ్జెట్లో సగం పైన రెమ్యునరేషన్ కింద లేపేస్తాడు. హీరోయిన్లు రొమాన్సు డ్యాన్సులు ఉండాలి అంటాడు. మళ్ళీ సినిమా డిఫరెంట్గా ఉండాలి అంటాడు. అదెలా సాధ్యమవుతుంది? పైగా హిట్ అయితే క్రెడిట్ తనకి, నాగిపోతే డైరెక్టర్ని ఎత్తిన వేయడం అన్నది బోనస్. ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల మధ్య వశిష్ఠ అన్నయ్య విశంబర సినిమా చేశాడు. ముందు మురిసినమ్మ పండగ ఎరగదన్నట్టు మొదలెట్టక ముందే సంక్రాంతికి వస్తున్నామని చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశాడు. 3 సంక్రాంతులు పోయాయి, అత్తా పత్తలేడు. ఇంకో 10 సంక్రాంతులు పోయినా వచ్చే పరిస్థితే లేదు. పాపం కోరి కోరి బావతో పోతే కుంటివాడు పుట్టినట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. ఆయన కూడా తక్కువేం కాదులే. హాలీవుడ్ రేంజ్ సినిమా తీయమంటే రాత్రంతా హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్, టాలీవుడ్, భోజ్పురి అన్ని సినిమాలు చూసేసి అవెంజర్స్ నుంచి అంజీ వరకు అన్నింటినీ కాపీ కొట్టి 144 పిక్సెల్లో దించేశాడు. ఇక ఆ కళాఖండాన్ని టీజర్గా కట్ చేసి అది చూపించి భారీ బిజినెస్ చేద్దామని కోడి ఐడియా వేశాడు. అదేమో చక్కదనానికి లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద అన్నట్టు వచ్చింది. అది చూసిన బయ్యర్లు గోచి ఎగజెక్కుకునే టైం కూడా తీసుకోకుండా గోచి ఊడిపోయేలా పరిగెట్టారు. బక్క చిక్కిన డైనోసార్లు, అమీర్పేట గ్రాఫిక్స్, అంబాజీపేట బ్యాండ్ మేళం లాంటి బీజిఎంతో టీజర్ ప్రకంపనలే సృష్టించింది. బాచు సూచనలతో పాటు ఓం రౌతన్నయ్య సలహాలు కూడా పాటించి అండమాన్లో ల్యాండ్ అవ్వడానికి గల అన్ని అర్హతలు విశంబర్లో ఉండేలా చూసుకున్నాడు వశిష్ఠ అన్నయ్య. గేమ్ డేంజర్ తర్వాత శరణమన్నయ్యకి ఎలాగైతే నేషనల్ అవార్డు వస్తుందన్నారో ఈ విశంబర తర్వాత చిరంజీవికి ఆస్కార్ అవార్డు వస్తుంది. ఇక హాయిగా ఆయన సినిమాకి రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు. ఆయనతో పాటు డైరెక్టరు, నిర్మాత, బయ్యర్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఒక్కొక్కరు 100 సార్లు చూసి వాళ్ళు కూడా రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. మొత్తానికి ఆ టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ని చూసి సినిమాని వాయిదా వేశారు. ఎందుకంటే ఇంత హైప్ మధ్య సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాట జరిగి చీమలు దోమలు చచ్చిపోతాయని. అలాగే అదే సంక్రాంతికి శరణమన్నయ్య గేమ్ డేంజర్ కూడా రిలీజ్ అవుతుంటే ఒకే సీజన్లో 2 ఇండస్ట్రీ హిట్లు టాలీవుడ్కి అంత మంచిది కాదనే ఉద్దేశంతో వాయిదా వేశారు. నిజమే, చాలా మంచి పని చేశారు. గేమ్ డేంజర్ దెబ్బకి బాక్సాఫీస్ అతలాకుతలం అయిపోయింది. ఆ దాడికి బయ్యర్లు, ఆడియన్స్ చేయి దొరకకుండా లగెత్తారు. అలాంటిది బాచు కూడా రంగంలోకి దిగి ఉంటే ఆ ఊహే చాలా భయంకరంగా, ఘోరంగా ఉంది. ఇండస్ట్రీ మొత్తం తలకిందులు అయ్యుండేది. పాదగొట్టం, దివాలా శంకర్ ఈ 2 సినిమాల రిజల్ట్స్ని దృష్టిలో ఉంచుకొని విశంబరనైతే వాయిదా వేశారు. ఆడియన్స్ కూడా ఈ సంవత్సరానికి సేఫ్ అనుకున్నారు. అయితే ఆ వాయిదే జీవితకాల వాయిదాగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. 2024 సంక్రాంతికి మొదలెట్టి 2025 సంక్రాంతికి ఆడియన్స్ మీద రివెంజ్కి దిగుతామన్నారు. సినిమా కొన్ని నాదులు లేక గేమ్ డేంజర్ని సాకుగా చూపించి వాయిదా వేశారు. ఇక్కడ కామెడీ ఏంటంటే 2026 సంక్రాంతికి కూడా రిలీజ్ కాలేదు. ఇంకో సంక్రాంతికి కూడా డౌటే. లాస్ట్కి పోగోలో రిలీజ్ చేస్తారేమో. మొత్తానికి అత్తాపత్తా లేదు సినిమా. ప్రసాద్ ల్యాబ్కి అంకితమైంది. గుర్రం బొమ్మ మీద 15 లోకాలకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అంత బడ్జెట్ పెట్టారు, మంచి క్వాలిటీ గుర్రం పెట్టుకోవచ్చు కదా. విశంబర కోసం మన టేడ్ పండితులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తాడో ఏమో. ఆవేశంలో 15వ లోకం కూడా దాటిపోయి ఉంటాడా? లేదంటే గుర్రం బొమ్మ రెక్క ఊడిపోయి 11వ లోకంలోనో 12వ లోకంలోనో ఆగిపోయి ఉంటాడా? లేదంటే రిలీజ్కి ముందే ఆస్కార్ తెచ్చుకుందామని వెళ్ళాడా? ఎందుకంటే మన యాక్టింగ్కి, మన క్వాలిటీకి వాళ్ళు ఎలాగూ ఇవ్వరు. ఈ సంవత్సరానికి గాను లాకర్లో పెట్టింటారు కదా, ఎత్తుకొద్దామని వెళ్ళి ఉంటాడా? లేదంటే రిటర్న్ వచ్చి అస్సాంలో ల్యాండ్ అయి ఉంటాడా? అక్కడ ఖాళీ లేదే, అండమాన్లో చూడాలి. లేదంటే విశ్వమంతా తిరిగి రావాలంటే టైం పడుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్ని వేధిస్తున్నాయి. లేదంటే మరో పాదగొట్టం అవుతుందని ముందే ఊహించారా? మొత్తానికి ఎప్పుడొచ్చినా బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ అయితే రెడీగా ఉన్నారు. ఎక్కడైనా సినిమా హిట్ అవుతుంది, లేదంటే ఫ్లాప్ అవుతుంది.
ఇదేంటో సినిమా రిలీజే కాకుండా అయిపోయింది. తల్లి గండం పిల్ల గండం ఉంటుంది కానీ మంత్రసాని గండం ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు మన టేడ్ పండితులు. మరి ఈ విషయం మనకి ఏమైందంటారు? వస్తే ఓటీటీలో మీరు చూస్తారా లేదా? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.